మీరు చెప్పండి ప్రస్తుతం ప్రస్తుతం ఇటువంటి హలో 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 అన్నా అన్న ఆడియో ఓకేనా? ఆ, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఆదినాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పండి, వైసీపీ జెండా వైసీపీ అడ్డాలో ప్రస్తుతం ఘన విజయం సాధించడం పట్ల ఏ విధంగా భావించవచ్చు అన్నా? ముందుగా అనుకున్నదే 1వ తేదీ ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు జమ్మలోకి వచ్చినప్పుడే చెప్పాం. 12వ తేదీ గెలవబోతున్నాం. ప్రజాస్వామ్య పనులు మనం చేసిన పనులు, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగిన పనులు దృష్టిలో పెట్టుకొని గెలుస్తామన్నాం. ఆ టీంలో గెలిచినాం కూడా. పోలింగ్ రోజు చెప్పినాం, రీపోల్ రోజు, నిన్న రీపోలింగ్ రోజు చెప్పినాం, ఇప్పుడు కౌంటింగ్ రోజు చెప్పినాం. 6033 ఓట్లతో గెలిచాం. 1300 ఓట్లు వస్తేనే వాళ్ళకు పోలైన ఓట్లలో 1/6 అంటే 16.66%, 1300 ఓట్లనే సిగ్గుపోయింది. పాలనకు కితాబిచ్చారు, మోడీ గారి పాలనకు, చంద్రబాబు పాలనకు. కాబట్టి ఇది చెప్పినది మేము ఊహించినది. అన్న ప్రస్తుతం 40 ఏళ్ల చరిత్ర తిరగరాశారు. అక్కడ ఎప్పుడు కూడా బలమైన టఫ్ ఫైట్ ఇస్తానే ఉంటారు. గత ఎన్నికల్లో కూడా బీటెక్ రవి కూడా ఆధ్వర్యంలో చాలా మెజార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గడం పట్ల కూడా టీడీపీ చాలా తొలి విజయం. ప్రస్తుతం ఈ రెండో విజయం పట్ల ఏ విధంగా భావించవచ్చు? దాదాపు 6200 మెజార్టీ సాధించడం పట్ల ప్రజలు స్థానికంగా ఏ విధంగా చర్చించుకుంటున్నారు? అసలు ఎప్పుడు పులివెందులలో సెలక్షన్ జరిగింది కాబట్టి జరగలే. ఎప్పుడు సెలక్షనే, నో ఎలక్షన్. ఈసారి మాత్రం ఎలక్షన్ జరిగింది. అక్కడ టోటల్ గా అరటిలో గాని చీనిలో గాని దోపిడీ. లిఫ్ట్ ఇరిగేషన్ తీసేసినారు, పనిముట్లు తీసేసినారు, రైతులు దెబ్బ కొట్టారు, పాడా పరిస్థితితో ఫ్రాడ్ చేసినారు. అరటి చీనితో పాటు చికెన్ కూడా 20 రూపాయలు ఎక్స్ట్రా కొట్టారు. కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చారు. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ పెరిగింది, తల్లికి వందనం పెరిగింది, అన్నదాత సుఖీభావ పెరిగింది, బస్సు రేపటితో బస్సు వస్తుంది. కాబట్టి అదే కాకుండా కేంద్రం నేషనల్ హైవేస్ కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ, రైల్వే జోన్ కానీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, నిన్ననే మళ్ళీ ఒకటి సెమీ కండక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ ఇంజన్ గవర్నమెంట్ నచ్చినారు కాబట్టి మరిన్ని రోజుల్లో మరిన్ని లాభం జరుగుతుందని చెప్పినాం, నమ్మినారు. ఎర్రబడి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం. కాబట్టి నమ్మకం అనేది పెరిగినాక ఆటోమేటిక్ గా ఓటు జరిగింది. మేమైతే 680 కూడా రాకూడదు వాళ్ళకి. ఎందుకు వాళ్ళకి అటువంటి వ్యక్తులు ఎప్పుడు ఫ్రాడే. అసలు వివేకానందని చంపుతారు, మా మీద చూస్తారు, వాళ్ళ సొంత చెల్లెలను పక్కన పెడతారు, అమ్మని పక్కన పెడతారు. ఇటువంటి క్యారెక్టర్లెస్ వాళ్ళకు వాళ్ళు చక్కగా బుద్ధి చెప్పడానికి పోలేదు. ప్రస్తుతం పాత రాజకీయ వైర్యంలో తొలి టీడీపీ విజయం పట్ల కూటమి నేతలు కూడా చాలా దిశానిర్దేశం చేయడంలో జమ్మలమడుగు రాజకీయ వైరాన్ని కూడా ప్రస్తుతం మీరు అమలు పరిచారు. అక్కడ పులివెందులు దాని నేపథ్యంలోనే ప్రస్తుతం పాత స్నేహితులకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు భావించవచ్చు సార్. ఇది కూటమి ప్రభుత్వం. నేను కూటమిలో ఉన్నా. బీజేపీ తరఫున పక్క ఊరు, మాకు బాగా అవగాహన ఉంది. నేను పెళ్లి చేసుకుని కూడా పులివెందుల ఎన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రచారం చేశాను. చాలా మంది మాతో పాటు వచ్చారు పక్కన, కాబట్టి చాలా మంది బంధుత్వం ఉంది, స్నేహితం ఉంది. అందరు కలిసి ముక్కుపడిగా ప్రచారం చేశాము. కాబట్టి మా మీద ఏడుస్తున్నారు. ఏడ్చుకో, ఎన్నిసార్లు ఏడ్చుకునే ఇంతేగా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ ఉండదు, డైనోసార్ కాకపోతుంది. పేరు పురుగు పట్టింది చెట్టుకు, బొమ్మ నిలబడవు. వైఎస్ఆర్ పార్టీ నిలబడదు. ఇది సత్యం. రెండో స్థానం శర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమాచారం ఉంటుందన్నా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రజలు? నాకైతే పూర్తి సమాచారం లేదు, కానీ నాకు తెలిసి షర్మిలకు రాలే, మీరు ఓటు రాలే. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వాళ్ళ చర్యలకు ఇచ్చినాయి. కానీ ఏదేమైనా ఇటువంటి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదు. సిబిఐ కేసులు జరుగుతున్నాయి, ఈశ్వర్ కేసులు జరుగుతుంది. కాబట్టి అన్ని చుట్టుకుంటాయి. రేపు 19 అవినాష్ రెడ్డి కూడా ముద్దాయి. అవినాష్ రెడ్డి సీన్ అవుట్, జగన్ రెడ్డి సీన్ అవుట్, ఆ పార్టీ సీన్ అవుట్. ప్రస్తుతం ఏదైతే పులివెందుల్లో ఘన విజయం సాధించిందో ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదినాథ్ రెడ్డి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. అక్కడ కూటమి పార్టీల నేతృత్వంలోనే ఘన విజయం సాధించింది. ఇది టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఘన